నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో టీడీపీకి ఎంపీటీసీల సభ్యులందరూ మద్దతిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అక్రమంగా 10 మంది ఎంపీటీసీలను నిర్బంధించారన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. నర్సరావుపేట మండల పరిషత్తు ఉపాధ్యక్ష ఎన్నికను బహిష్కరించిన వైఎస్ఆర్సీపీ. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంట్లో మకాం వేసిన ఎంపీటీసీలు. పట్టదారు పాస్ పుస్తకాలకి రైతుని లంచం డిమాండ్ చేసిన వీఆర్ఓలు. 3 వీఆర్ఓలకి తాకీదులు జారీ చేసిన గురజాల ఆర్డీఓ. పేదలపై భారం వేసి కార్పొరేట్ వ్యవస్థలకి ప్రధాని నరేంద్ర మోదీ రాయితీలు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ ప్రచార శంఖారావం. రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట ఆధ్వర్యంలో విద్యార్థినులకి సైకిల్ పంపిణీ. సిఎస్ఆర్ పథకంలో చేయూతనిచ్చిన డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్స్. పల్నాడు జిల్లా పరిధిలోని 17 మండలాల్లో 44 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలను ఏకగ్రీవంగా చేశారని అధికార యంత్రాంగం తెలిపింది. సభ్యుల మృతితో పాటు రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నర్సరావుపేట మండలంలోని ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రజాస్వామ్య విరుద్ధంగా నిర్వహించారని, తమకు కనీసం నామినేషన్ కూడా వెయ్యనివ్వకుండా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి దుర్మార్గంగా ప్రవర్తించారని ఎమ్మెల్యే అరవింద్ బాబు గుర్తు చేశారు. నర్సరావుపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పాత్రికేయులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీటీసీలు అందరూ కూడా అక్రమంగా గెలిచారని, కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ఇప్పుడు వారందరూ కూడా టీడీపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు తెలియజేశారు. మొత్తం 16 మంది ఎంపీటీసీల్లో 6 మాత్రమే మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారని, మిగతా 10 మంది ఎంపీటీసీ సభ్యులను మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అక్రమంగా నిర్బంధించి తన ఇంట్లో ఉంచుకున్నారని తెలిపారు. గత శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి తీరు ఇంకా మారలేదని చెప్పారు. అవినీతి అక్రమాలు దుర్మార్గాలతో 5 ఏళ్లు పరిపాలించినందుకు శ్రీనివాస్ రెడ్డి సిగ్గుపడాలని అన్నారు. ఎంపీటీసీలను అక్రమంగా నిర్బంధించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గడిచిన 5 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణల్ని విచారించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఇవాళ నర్సరావుపేట రూరల్ మండలం ఎంపీపీ వైస్ ఎంపీపీగా ఇవాళ ఎలక్షన్ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు కొంతమంది ఓటేయడానికి రావడం జరిగింది. మరి ఏదైతే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి తీరు మారలేదు, ఏదైతే ఇంతకుముందు ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు ఏ విధంగా అన్యాయాలు అక్రమాలు దుర్మార్గాలు చేశాడో అదే ఆలోచనతోటి అతను అలానే జీవిస్తూ ఉన్నాడు. ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే ఇప్పుడు వైసీపీలో ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి ఇష్టపడి వాళ్ళ ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. మరి ఇటువంటి కూడా మర్చిపోయి అతను అక్రమంగా వాళ్ళందరూ కూడా బంధించి స్వచ్ఛందంగా ఓటు వేద్దామని వాళ్ళు అనుకుంటుంటే వాళ్ళని బయటికి రానియకుండా అక్రమంగా నిర్బంధించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇప్పుడే కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇప్పటికి కూడా తీరు మారలేదు. ఒకసారి ఆలోచన చేయాలి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అదేవిధంగా నర్సరావుపేట మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మరి అందరూ కూడా ఎంపీటీసీలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి కుటుంబం అండగా ఉంటామని చెప్పడం జరిగింది. వారందరినీ కూడా అక్రమంగా బంధించడం అనేది చాలా హేయమైన చర్య. శ్రీనివాస్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకో, ప్రజలు నీకు తీర్పు ఇవ్వడం జరిగింది, ఆ తీర్పుని అందరూ పాటించాలి. నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు, అయినా కానీ నువ్వు ఇంకా రాజకీయ పాఠాలు నేర్చుకోలేదు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి అభివృద్ధి పదంగా నడపడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి మరి ఆలోచనతోటి మేము అందరం కూడా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ నర్సరావుపేట రూరల్ మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరి వైఎస్ఆర్ ఎన్నిక జరిగితే కనుక అందరం కూడా ప్రశాంతంగా ఉండి అభివృద్ధి పనులు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నీ దగ్గర ఉన్న ఎంపీటీసీలను స్వచ్ఛందంగా ఓటు వేయడానికి పంపించాలి. ఇవాళ వాయిదా వేయడం జరిగింది కాబట్టి రేపు అందరూ కూడా తప్పనిసరిగా ఎంపీటీసీలు అందరూ కూడా హాజరయ్యి మరి స్వచ్ఛందంగా ఓటు వేయడానికి హక్కు కల్పించాలి ప్రభుత్వం కూడా. అదేవిధంగా పోలీసు అధికారులు కూడా వాళ్ళందరి చేత స్వచ్ఛందంగా ఓటు వేయడానికి అనుమతి కలగజేయాలి. నిర్బంధంగా బంధించిన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో చైర్మన్గా ఎన్నుకోవడానికి ఈ రోజున ఎన్నికలకు రావాల్సిన వాళ్ళని గోపిరెడ్డి మాజీ శాసనసభ్యుడు తను అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా గెలిపించుకున్నాడు, నామినేషన్ కూడా వేయనీయకుండా. ఇప్పుడు వాళ్ళని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోమని చెప్పంటే నేను ఎన్నికలు బహిష్కరిస్తున్నానని చెప్పేసి ఆయన అనటం నిజంగా ఆయన చేసిన తప్పుని ఇప్పుడు తెలుసుకున్నాడని చెప్పి అనుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు.
అటువంటి ఓటు హక్కు ద్వారా గెలిచిన ప్రజాప్రతినిధుల్ని ఈరోజు నసరాపేట వైస్ ఎంపీపీ ఎన్నికకి రానియకుండా మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీటీసీలను ఎన్నిక రాకుండా నిర్బంధించడం చాలా తీవ్రంగా పరిగెత్తాల్సిన విషయం. నర్సరావుపేట మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికను వైఎస్ఆర్సీపీ పార్టీ బహిష్కరించింది. ఆ పార్టీకి చెందిన 10 మంది ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్యే గోపిరెడ్డి తన నివాసంలో దాచిపెట్టారని అన్నారు. వారిని మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే నిలువరించారు. కేవలం 5 సభ్యులు మాత్రమే హాజరయ్యారు. మెజారిటీ సభ్యులు గైర్హాజరుతో కోరం సరిపోక ఈ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే టీడీపీ నేతలు అనేక దారుణాలకి ఒడికట్టారని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి విమర్శించారు. తమ ఎంపీటీసీ సభ్యులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ సభ్యులను పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లారని, టీడీపీ పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఈ ఎన్నికను బహిష్కరించామని తెలియజేశారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నర్సరావుపేట నియోజకవర్గంలో నర్సరావుపేట మండల వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరగనుంది. అట్లానే పలు గ్రామాలకి ఉప సర్పంచ్ ఎన్నికలు జరగడానికి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నర్సరావుపేట మండలంలో దాదాపు 16 ఎంపీటీసీలు ఉంటే 15 ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు, ఒక ఎంపీటీసీ మా పార్టీలోనే గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు గెలవరు అని తెలిసినా సరే నిన్నటి నుంచి ఎంపీటీసీలకి ఫోన్లో వేధింపులు, వాళ్ళ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్లి ఒత్తిడి చేసే కార్యక్రమం మరీ క్రూరంగా. నిన్న రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో మా నర్సరావుపేట ఎంపీపీ మోరబోయిన సుబ్బాయమ్మ గారి భర్త అయిన మోరబోయిన శ్రీనివాసరావుని స్వయంగా పోలీసులే, నర్సరావుపేట రూరల్ సిఐ మరియు ఎస్ఐ ఇద్దరు తమ కారులో ఎక్కించుకొని వాళ్ళు వాళ్ళ స్వాధీనంలోకి తీసుకువెళ్ళడం జరిగింది రాత్రి. అట్లానే అర్ధరాత్రి 12:30కు మాజీ ఎంపీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట మండల కన్వీనర్ అయిన తన్నీరు శ్రీనివాసరావుని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేపి పోలీసులే రాత్రి 12:30కి పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరిని పోలీసులు స్వాధీనంలో పెట్టుకొని ఈ మండలం అధ్యక్ష పదవి తెలుగుదేశం పార్టీ కైవసం ఇవ్వాలి, తెలుగుదేశం పార్టీకి మీరు మద్దతు తెలపాలి అని చెప్పి మాకు రాత్రి నుంచి ఒత్తిడి తీసుకురావటం, మా ఎంపీటీసీలని బయటికి రండి, ఇదిగో రండి అని మఫ్టీలో పోలీసులు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేయటం. అంటే పోలీసులే ఎలక్షన్ జరుపుతున్నారు అనేది ప్రజలకి ఈ రోజు తెలుస్తాం. పోలీసులే ఎలక్షన్ జరుపుతున్నారు, తెలుగుదేశం పార్టీ కాదు. చూడండి, ఉదయం 8:30కి పోలీస్ జీపు తీసుకొచ్చి 2 టౌన్ సిఐ మా హాస్పిటల్ ముందు పెట్టాడు. నడి రోడ్డు హాస్పిటల్ ముందే. హాస్పిటల్లో పేషెంట్లు రావాలయా, కనీసం పేషెంట్ రావడానికి కూడా ఖాళీ లేదంటే అతను పక్కకి తీయట్లేదు. అదేంటంటే మీకు రక్షణ కల్పించడానికి ఉన్నామంట. మరి రక్షణ కల్పించే వాళ్ళు రాత్రి పోలీసులే ఎంపీపీ భర్తని, మరి ఎంపీపీ మాజీ ఎంపీపీని తీసుకెళ్లారంటే దానికి సమాధానం చెప్పడం. ఇది పోలీసుల ప్రవర్తన. ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, భారత రాజ్యాంగం కాదు. లోకేష్ రాజ్యాంగం నడిపిస్తూ ఉన్నాడు, పోలీసులే ఎన్నికలు చేస్తూ ఉన్నారు. పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుకి నిరసనగా ఈ రోజు మేము ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరం పాము కావటం లేదు, మేము నామినేషన్ కూడా వెళ్ళటం లేదు, నామినేషన్ కూడా వేయటం లేదు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం ఖచ్చితంగా. అట్లానే మేము ఒకటే చెప్తాను, మీరు తీసుకువెళ్ళిన ఇద్దరిని, అట్లానే మరొక ఎంపీటీసీ పాలపాడు ఎంపీటీసీ రామిరెడ్డిని ఉదయం మా హాస్పిటల్ ముందు టీ తాగడానికి వెళ్తే అతను కూడా పోలీసులు తీసుకువెళ్లారు. ఈ ముగ్గురిని కూడా పోలీసు వాళ్ళ దగ్గరే ఉన్నారు. అదే ఎస్పీ గారు, కలెక్టర్ గారు నర్సరావుపేటలో కూతవేటు దూరంలో ఉన్నారు. ఇవాళ వాళ్ళ సమక్షంలో, వాళ్ళ కళ్ళ ముందే, వాళ్ళ కనుసన్నలో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. కానీ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. కనీసం వాళ్ళు స్పందించి ఇలాంటివి ఈరోజు పోలీసులే కిడ్నాప్ చేస్తుంటే ఇక ఎవరికి చెప్పుకోవాలి, ఎవరితో మాట్లాడాలి? ఈ రాజ్యాంగం ఈ విధంగా నడుస్తూ ఉంది అని చెప్పి ఈరోజు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అట్లానే నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. పల్నాడు జిల్లాలో 3 వ్యార్వోలకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పట్టదారు పాస్ పుస్తకాల జారీలో రైతుల నుంచి డబ్బులు వసూలు చేశారని వారిపై ఆరోపణలు వచ్చాయి. మల్లవోలు, పిల్లుట్ల, తురకపాలెం గ్రామాల వ్యార్వోలు ఏసునాథం, లోకేషు, జానీ భాషలకి గురుచల ఆర్టీఓ మురళీకృష్ణ తాకీదులు ఇచ్చారు. నర్సరావుపేట పట్టణం పల్నాడు బస్టాండ్ వద్ద ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణ చర్యలపై ట్రాఫిక్ సీఐ లోకనాథం అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఎదురుకానున్న దుష్ఫలితాలు, నిబంధనలు పాటిస్తే ఎటువంటి మేలు జరుగుతుందో ప్రయోగాత్మకంగా ఆయన వివరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
అవగాహన చెప్పి మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైనా సిగ్నల్ దగ్గర మీరు ఇక్కడే కాదు ఉంది, ఇంకొక సెకండ్లో ఉంది, ఆ టైంలో కానీ వెళ్ళబోకండి. నర్సరావుపేటలో సంస్కృత భాషా బోధన అధ్యాపకులు ఆంధ్రప్రదేశ్ సంస్కృత లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఇంటర్మీడియట్లో సంస్కృత భాషను ద్వితీయ భాషగా తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. పిల్లల్ని సంస్కృత భాషకు దూరం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను, మానవతా విలువల్ని పెంచే భాషను వద్దనుకుంటే తల్లిని వద్దనుకున్నట్లేనని అధ్యాపకులు నినదించారు. అధికారులకి వినతి పత్రం అందజేశారు. నర్సరావుపేట పట్టణం శ్రీకృష్ణ చిత్రాలయ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఐ ఏరియా కార్యదర్శి కామ్రేడ్ సత్యనారాయణ రాజు, సీనియర్ నేత ఉప్పాలపాటి రంగయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ప్రజా వ్యతిరేక విధానానికి పాల్పడుతుందని చెప్పారు. కార్పొరేట్ వ్యవస్థలకి భారీ రాయితీలు కల్పిస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని చెప్పారు. విద్య, వైద్యం పేదలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో హుస్సేన్, నాగరాజు, గౌసు, సూర్యనారాయణ, సుబ్బారావు, రమేష్, అంకమ్మరావు పాల్గొన్నారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 14 వరకు భారతదేశ వ్యాప్తంగా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా, అదేవిధంగా ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా, మరి అదేవిధంగా లేబరు చట్టాలని 44 చట్టాలని 4 కోడులుగా విభజించటం, మరి ఇదంతా కూడా మరి పేద కార్మిక వర్గాన్ని, పేద రైతాంగాన్ని, పేదలకు అన్యాయం చేసేటట్టుగా అదేవిధంగా చేస్తూ ఉంది. అదేవిధంగా ఆదానికి, అంబానీకి ఇట్లాంటి 111 మంది మరి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల మొత్తానికి కూడా ఊడిగం చేస్తూ ఉంది. మోడీ ఆ యొక్క ఆర్థిక విధానాల వల్ల ఎంతోమంది నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి తెలియజేస్తూ ఉంది. నర్సరావుపేట మండలం ఇసప్పాలంలోని శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో ఉగాది పండుగ సందర్భంగా కోటప్పకొండ ఇసప్పాలం తిరునాళ్ళకి నిర్మించిన ప్రబల నిర్వాహకులకి కన్వీనర్ బత్తుల మురళి ఆధ్వర్యంలో సన్మానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను కన్వీనర్ మురళి విడుదల చేశారు. కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, వెంకట సుబ్బారావు, కేశవరావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు, బ్రహ్మానందం పాల్గొన్నారు. ఇసప్పాలం గ్రామం నర్సరావుపేట మండలంలోని వాసవి ఆర్యవైశ్య అన్నదాన సత్ర నిర్వహణ కమిటీ, భోజనాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 30/3/2025 అనగా ఆదివారం ఉగాది పండుగ రోజున 18వ వారం అన్నదాన సందర్భంగా మరియు ఇటీవల జరిగిన కోటప్పకొండ శివరాత్రి సందర్భంగా ఇసప్పాలం మహాంకాళి అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా నిర్మించిన ప్రబల యజమానులకి వారందరికీ సుమారు 50 మంది పైగా వారందరికీ సత్కారం చేస్తున్నాం. శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదాన నిర్వహణ ఆధ్వర్యంలో బత్తులమురళి గారి నిర్వహణలో సుమారు 50 మందికి ఆ రోజున ఉగాది పండుగ సందర్భంగా నర్సరావుపేట పట్టణము మరియు పక్క గ్రామాలైనటువంటి ఎలక్ట్రిక్ ప్రభలు నిర్మించినటువంటి అవిసాయపాలెం, గురవాయపాలెం, కాకాని, ఉప్పలపాడు, చింతలపాలెం ఎలక్ట్రిక్ ప్రభలు మరి టౌన్లో దాదాపు 50 మంది సొంతగా నిర్మించుకొని కోటప్పకొండకు మరియు ఇసప్పాలానికి ఇచ్చేసినటువంటి ప్రబల నిర్వాహకులకు 50 మందికి ఆ రోజున సన్మానం జరుగుతుంది. ఇదే మొట్టమొదటిసారిగా ఇన్ని సంవత్సరాల్లో మా బత్తుల మురళి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు, నర్సరావుపేట శాసనసభ్యులు, అలాగే గాదే వెంకటేశ్వరరావు గారు అధ్యక్షులు, ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ మరియు ఇతర అతిథులందరూ కూడా పాల్గొంటున్నారు. కావున తప్పనిసరిగా ప్రబల నిర్వాహకులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి మేమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇసప్పాలెం గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ వాసవి అన్నదాన సత్రం అన్నదాన కమిటీ బొత్తల మురళి గారు కన్వీనర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉగాది పురస్కారాలు మరి కోటప్పకొండ తిరునాళ్ళకి, అదేవిధంగా 50వ వార్షికోత్సవం శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో జరిగినటువంటి తిరునాళ్ళకి ఎలక్ట్రికల్ ప్రభలు కట్టిన వారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుండి నర్సరావుపేట కానీ ఇతర గ్రామాల నుండి ఈ 2 వైపులు కూడా ప్రభలు కట్టిన వారికి మరి వారికి ఉగాది పురస్కారాల సందర్భంగా వారికి అందరూ కూడా సన్మాన కార్యక్రమం అనేది మా బత్తుల మురళి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది.
నర్సపేట పట్టణం రావిపాడు రోడ్లోని వాగ్దేవి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ సిఎస్ఆర్ నిధులతో విద్యార్థినులకి 100 సైకిల్స్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరవింద బాబు, పీడీజీ డాక్టర్ చిలుకూరి శరత్ బాబు, డాక్టర్ రామలింగేశ్వర్ రెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షులు కపలవాయి రాజేంద్ర ప్రసాద్ హాస్డే ప్రసంగించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రాజెక్టు చైర్మన్ సుబ్బారావు, సెక్రటరీ శివకుమార్, ట్రెజరర్ ఆంజనేయులు, రంగారావు, రాజశేఖర్ రెడ్డి, కృష్ణారావు, అచ్యుతరావు, ఆంజనేయులు, జిలానీ, మాలిక్ కుమార్, శివనాగరాజు, కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, డైరెక్టర్ కాట్ల రామకోటేశ్వరరావు పాల్గొన్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ డిగ్రీ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో అంతర్ విశ్వవిద్యాలయ స్థాయి నృత్యం అండ్ క్విజ్ పోటీల్లో నర్సపేట పిఎన్సీ అండ్ కేఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విజయకేతనం ఎగురవేశారు. నృత్య పోటీల్లో శ్రవంతి, మానస, ప్రవల్లిక, కరిష్మా అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. ప్రథమ స్థానంలో నిలిచారు. క్విజ్ పోటీలో శ్రీకాంత్, సాయి ఉత్తమ జ్ఞానాన్ని ప్రదర్శించారు. కళాశాలకి కీర్తి ప్రతిష్టల్ని తీసుకువచ్చిన విజేతల్ని సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ప్రేమ్చంద్, అదనపు కార్యదర్శి పాలడుగు శ్రీనివాస ప్రసాద్, ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, అధ్యాపకులు అభినందించారు. నా పేరు శ్రవంతి. నేను పిఎన్సీ అండ్ కేఆర్ కాలేజ్ నర్సరావుపేట నుంచి చదువుకుంటున్నాను. నిన్న జరిగిన పీబీ సిద్ధార్థ కాలేజ్లో ఇన్సెంటివ్ అనే ప్రోగ్రాంలో మేము పాల్గొన్నాము. డాన్స్ టు ట్రిబ్యూట్ అనే డాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాము. అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఇక్కడ ఉన్న టీచర్స్కి, మాకు ఆపర్చునిటీ ఇచ్చిన కామర్స్ టీచర్స్కి అండ్ లెక్చరర్స్కి అందరికీ అండ్ ప్రిన్సిపల్ సార్కి కూడా థ్యాంక్ యూ. నిన్న జరిగిన విజయవాడలో పీబీ సిద్ధార్థ కాలేజీ ఆధ్వర్యంలో వివిధ అంశాలలో కాంపిటీషన్ జరిగింది. అందులో మా పిఎన్సీ అండ్ కేఆర్ కళాశాల నుంచి 17 మంది విద్యార్థినులు ఈ పేట్రియాటిక్ సాంగ్ డాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ జరిగింది. దీంట్లో మాకు మొట్టమొదటి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ విన్నర్స్గా ఉన్నటువంటి మా కళాశాల విద్యార్థులు అంటే కోఆర్డినేట్ చేసినటువంటి స్టాఫ్కి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విద్యా సంవత్సరం నుంచి మా కళాశాలలో వివిధ అంశాల్లో విద్యార్థులకు మంచి అంటే ఉన్నతమైనటువంటి ఫ్యాకల్టీ అధ్యాపకులతో ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిరంతరం ఈ ఉద్యోగ భద్రత కోసం వాళ్ళని తర్ఫీదు చేస్తూ వివిధ శిక్షణ ఇస్తూ నార్మల్ ఫీజులతో మేము పల్నాడు జిల్లాలోనే ఉన్నతమైన విద్యను ఇవ్వడానికి, ఉద్యోగాలు ఇవ్వడానికి మేము కృషి చేస్తున్నాం. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అడ్మిషన్స్ ప్రారంభమైనాయి కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులందరూ అడ్మిషన్స్ పొంది తమ ఉద్యోగ భద్రతను కూడా పొందవలసిందిగా ఇందు మూలంగా తెలియజేయడం అయింది. హావెల్స్ లాయిడ్ కంపెనీ ఉత్పత్తులు విక్రయాల్లో ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండోసారి ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా నర్సరావుపేట మోర్ సెంటర్లోని విజేత ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే అరవింద బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, టీడీపీ నేత కపల్వాయి విజయ్ కుమార్ ప్రసంగించారు. యజమానులు అర్వపల్లి నరసింహారావు, అఖిలేష్ ని సన్మానించారు. కార్యక్రమంలో హావెల్స్ కంపెనీ ఏపీ హెడ్ రజనీకాంత్, విజయవాడ బ్రాంచ్ వేణు పాల్గొన్నారు. మన విజేత ఎలక్ట్రానిక్స్ నర్సరావుపేట సెంటర్గా హ్యావెల్స్ కంపెనీ తరఫున మరి ఏసీలు కానీ మిక్సీలు కానీ మన దాదాపు ₹1 దాకా బిజినెస్ చేయడం జరిగింది 24-25 అకాడమిక్ ఇయర్లో. మరి దానికి కానీ హ్యావెల్స్ కంపెనీ వాళ్ళు వారిని మరి స్టేట్ ఫస్ట్ రావడం సన్మానించడం జరిగింది కాబట్టి మరి వారిని మేమందరం కూడా అభినందిస్తున్నాం. మరి ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అమ్మకాలు జరగాలి అని వారి విజేత ఎలక్ట్రానిక్స్ వారిని అభినందిస్తున్నాం. ఒక నమ్మకానికి, ఒక నాణ్యతకి పెట్టిన పేరు. అందుకనే వాళ్ళు ఎప్పుడు ఎంచుకుంటారో నాణ్యమైన ఉత్పత్తులు అందించే కంపెనీని. హ్యావెల్స్ ఇప్పుడు కూడా నాణ్యమైన ఉత్పత్తులు, ఖచ్చితమైన సర్వీసులు అందిస్తుంది. కస్టమర్లకు రీచ్ అవడంలో నెంబర్ 1గా ఉంటుంది. అందుకే విజేత ఎలక్ట్రానిక్స్ హ్యావెల్స్తో జర్నీ చేసి ఇవాళ నర్సరావుపేట పట్టణంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1గా నిలిచారు. ఇవాళ విజేత ఎలక్ట్రానిక్స్ యాజమాన్యాన్ని హ్యావెల్స్ సంస్థ నుంచి సన్మానించడం మాకు గొప్ప ఆనందంగా ఉందండి. ఈ సంవత్సరం వారు మాకు ఇచ్చిన తోడ్పాటు ప్లస్ ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా హ్యావెల్స్ ఉత్పత్తులు అమ్మి మిక్సీలు అవ్వచ్చు, వాటర్ ప్యూరిఫైర్ అవ్వచ్చు, లాయిడ్ ఏసీలు అవ్వచ్చు, వారు మాకు ఇచ్చిన తోడ్పాటుకి చిన్న ప్రణాళికంగా మా సైడ్ నుంచి ఆ విజేత ఎలక్ట్రానిక్స్ వారిని సన్మానించడం జరిగిందండి. వారు ఇలానే మాకు ప్రతి సంవత్సరం సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ రజనీకాంత్ హ్యావెల్స్ బ్రాంచ్ మేనేజర్ అండి.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో టీడీపీకి ఎంపీటీసీల సభ్యులందరూ మద్దతిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి అక్రమంగా 10 మంది ఎంపీటీసీలను నిర్బంధించారన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. నర్సరావుపేట మండల పరిషత్తు ఉపాధ్యక్ష ఎన్నికను బహిష్కరించిన వైఎస్ఆర్సీపీ. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంట్లో మకాం వేసిన ఎంపీటీసీలు. పట్టదారు పాస్ పుస్తకాలకి రైతుని లంచం డిమాండ్ చేసిన వీఆర్ఓలు. 3 వీఆర్ఓలకి తాకీదులు జారీ చేసిన గురజాల ఆర్డీఓ. పేదలపై భారం వేసి కార్పొరేట్ వ్యవస్థలకి ప్రధాని నరేంద్ర మోదీ రాయితీలు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ ప్రచార శంఖారావం. రోటరీ క్లబ్ ఆఫ్ నర్సరావుపేట ఆధ్వర్యంలో విద్యార్థినులకి సైకిళ్లు పంపిణీ. సిఎస్ఆర్ పథకంలో చేయూతనిచ్చిన డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్సీ విజన్ ఐ హాస్పిటల్స్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.